హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజల తీరు ఏమాత్రం మారడం లేదు. ఫైన్లు వేస్తున్నా, కేసులు రాస్తున్నా డోంట్ కేర్ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2025లో 1,37,00,000 రూపాయలకు పైగా చలాన్లు విధించారు. 2024 ఏడాదితో పోలిస్తే 2025లో భారీగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సిటీలో సెల్ ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో 3 కమిషనరేట్లలో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. 2025లో 1,37,06,401 చలాన్లు నమోదవ్వగా వీటి విలువ 600 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ట్రాఫిక్ చలాన్లు మొత్తం విలువ 239 కోట్లుగా నమోదయ్యిందంటే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా బ్రేక్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2025లో మొత్తం 73,69,000కు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. 49,732 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3,000 మందిపై కేసులు నమోదైతే 10,46,53,000 రూపాయలు జరిమానా వసూలు చేశారు. 3,185 మంది ఫైన్ కట్టి జైలు శిక్ష అనుభవించారు. ट्रैफिक में भी ऑलरेडी हमारा हैदराबाद सिटी ट्रैफिक पुलिस अच्छा से काम कर रहे. रोड एक्सीडेंट्स भी कम हो गए. लास्ट टाइम देखे तो 3058 का केसेस हुआ थे. इस बार 2679 केसेस और फैटेलिटीज भी 301 नहीं तो इस बार 394 हुआ. ड्रंकन ड्राइविंग के बारे में तो हम लोग ऑलरेडी बहुत हायर एंड हैंड से डील कर रहे. सो लास्ट टाइम 59,572 केसेस रिपोर्ट हुए थे. इस बार 49,732 का కేసెస్ రిపోర్ట్ हुआ. సో 2025లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారి సంఖ్య భారీగా పెరిగింది. 36 లక్షల వాహనాలపై చలాన్లు విధించగా మొత్తం విలువ 239 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2024లో చలాన్లు మొత్తం విలువ దాదాపు 112 కోట్ల రూపాయలైతే 2025లో 239 కోట్ల రూపాయలకు పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఈ ఇయర్ బాగా ఫోకస్ చేసి జైల్ సెంటెన్సెస్ బాగా తెచ్చుకున్నారు ట్రాఫిక్ వింగ్. అండ్ ఇఫ్ యూ సీ ద చలాన్ అమౌంట్ దిస్ ఇయర్ సబ్స్టాన్షియల్లీ ఎన్ఫోర్స్మెంట్ పెంచాము. అండ్ ఈ ఇయర్ చాలా ఫోకస్డ్ ఎన్ఫోర్స్మెంట్ చేశారు. ఐ థింక్ లేటర్ ఆన్ ఇఫ్ యూ ఆస్క్ జాయింట్ సిపి ట్రాఫిక్ విల్ టెల్ యూ. స్పెసిఫిక్ మనందరికి తెలుసు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా అందరికీ ఎవ్రీబడి కలిసేటప్పుడు చెప్తూ ఉంటారు ఇది చాలా మెనెస్ లాగా అయిపోయింది. సో చాలా ఫోకస్డ్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆన్ అ డైలీ బేసిస్ సైబరాబాద్ రిజిస్టర్స్ అబౌట్ 1,800 కేసెస్ ఆఫ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఐ థింక్ అ డే క్లోజ్ టు దాట్. సో బాగా రాంగ్ సైడ్ మీద ఫోకస్ చేయడం, ఈ బండిలు అడ్డంగా మెయిన్ రోడ్స్ పైన పెట్టడం, దాని మీద ఫోకస్ చేయడం చాలా చేశాం. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2025లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలకు చలాన్ల రూపంలో భారీ షాక్ తగిలింది. 2025 ఏడాదిలో మొత్తం 27,16,000కు పైగా కేసులు నమోదవ్వగా 200 కోట్ల రూపాయలు పైనే ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న క్రమంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు కలవరపెడుతున్నాయి. ఏడాదిలోనే 1 కోటికి పైగా చలాన్లు నమోదయ్యాయి అంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో ప్రజలు ఎంత వెనుకబడ్డారో అర్థమవుతుంది. ట్రాఫిక్ చలాన్లు ఏటికేడు పాత రికార్డులను అధిగమించి కొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. జరిమానా వేస్తున్నా వసూలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఏటేటా పెండింగ్ చలాన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరోవైపు భాగ్యనగరంలో వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 94 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను గుర్తించేందుకు నిత్యం సీసీ కెమెరాలు మానిటర్ చేస్తున్నా వాహనదారులు తరచూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. ఈ ఏడాదైనా వాహనదారులు నిబంధనలు పాటిస్తారా, లేకుంటే ఎప్పట్లానే జేబులకు చిల్లు పెట్టుకుంటారా అనేది వేచి చూడాలి.